మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈరోజు నల్గొండ టౌన్లో మనము అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో మన సైకిల్ ర్యాలీ నిర్వహించుకున్నాం. ఈ సైకిల్ ర్యాలీకి వచ్చేసిన అడిషనల్ ఎస్పీ గారికి, డిఎస్పీ గారికి, సిఐ 1 టౌన్, సిఐ 2 టౌన్, ఇక్కడ ఉన్న సైకిల్ ర్యాలీలో ఉన్న పార్టిసిపెంట్స్ అందరికీ, పిల్లలందరికీ, మీడియా మిత్రులందరికీ, ఇక్కడ వచ్చేసిన అందరికీ కూడా మా తరఫున, నల్గొండ పోలీస్ తరఫున పేరు పేరున నమస్కారాలు. అయితే మనం ఈ వారం 21 నుంచి 30 వరకు అక్టోబర్లో మన పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవం దినోత్సవం కూడా జరుపుకోవడం జరుగుతుంది. మీ అందరికీ తెలుసు, అక్టోబర్ 21న 1959లో అక్సైచిన్లో లడాఖ్లో సిఆర్పిఎఫ్ బలగాలు చైనా యుద్ధం చేసినప్పుడు వాళ్ళందరూ కూడా అక్కడ ప్రాణత్యాగాలు చేసి మన దేశ బార్డర్స్ని, సరిహద్దుల్ని కాపాడడం జరిగింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం కూడా మనము పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు దినం కూడా మనము జరుపుకుంటాము. అయితే ఈ ర్యాలీకి చేసిన మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే, పోలీసులు రాత్రనగా పగలనక 24/7 ప్రజలు అందరూ కూడా సుఖంగా, ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా, వాళ్ళ పబ్లిక్ లైఫ్కి ఎక్కడ కూడా డిసార్డర్ అనేది రాకుండా మనం అందరం కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కష్టపడుతూ ఉంటుంది. అదే క్రమంలో చాలా వరకు యాంటీ సోషల్ ఎలిమెంట్స్, సంఘ విరుద్ధ ఎలిమెంట్స్తో కూడా మనం కొట్లాడాల్సి వస్తుంది. ఆ టైంలో కొంతమంది ప్రాణాలు కూడా పోగొట్టుకుంటారు. మీ అందరికీ తెలుసు, మొన్న కూడా ఒక ఇన్సిడెంట్ అయింది. సో ఇవన్నీ కూడా ఇన్ని గణం త్యాగాలు పోలీసు వాళ్ళు చేస్తున్నారు. ఇవన్నీ కూడా మనం గుర్తించుకుంటూ వాళ్ళు చేసిన కష్టాలన్నీ కూడా మనం గుర్తించుకుంటూ, స్మరించుకుంటూ మళ్ళీ ర్యాలీ అనేది జరుపుకుంటాము. మళ్ళీ చెప్తున్నాను, ముఖ్య ఉద్దేశం ఏంటంటే, పోలీసు వాళ్ళు వాళ్ళ ఉద్యోగంలో చాలా వరకు త్యాగాలు చేసుకుంటూ వాళ్ళ ఉద్యోగం చేసుకుంటున్నారు. వాళ్ళందరికీ కూడా రికగ్నైజ్ చేసుకుంటూ వాళ్ళ త్యాగాలన్నీ కూడా ఎక్కడ కూడా కాకుండా వాళ్ళ ఆశయాలన్నీ కూడా మనం ముందుకు తీసుకెళ్తామని కోరుకుంటూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మనము అక్టోబర్ 21 నుంచి 30 వరకు పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు జరుపుకుంటున్నాము. దాంట్లో భాగంగా మనం ఇవాళ సైకిల్ ర్యాలీ ఒకటి నిర్వహించడం జరిగింది. నల్గొండ టౌన్ లో మన పోలీస్ సిబ్బంది, సివిలియన్స్, పిల్లలు చాలా మందితో పాటు ఇవాళ మనం ఒక సైకిల్